ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది విల్లీ వాల్ష్. ఎవరనంటే ఐటా ఆయన డైరెక్టర్. ఐటా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ అసోసియేషన్ డైరెక్టర్ ఆయన విల్లీ వాల్ష్. వ్యోమయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. ఇప్పుడు విల్లీ వాల్ష్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నామనంటే భారతదేశంలో జరిగినటువంటి ఇండిగో సంక్షోభం మీద ఆయన రెస్పాండ్ అయ్యారు జెనీవా నుంచి. విల్లీ వాల్ష్ ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన ఏం చెప్తున్నారనంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే కన్సర్న్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ తోటి ఎయిర్లైన్స్ యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉంది, మాట్లాడితే బాగుండేది, ఈ సమస్య వచ్చినది కాదని చెప్తున్నారు. ఒక భారతదేశంలోనే ఈ సమస్య రాలేదు, ఒక ఇండిగో ఎయిర్లైన్స్కి ఈ సమస్య లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది అని చెప్పి విల్లీ వాల్ష్ చెప్తున్నారు. ఈవెన్ అమెరికా, జపాన్ ఇలాంటి దేశాల్లో కూడా ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించినటువంటి సంఘర్షణ అనేది జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ అది ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఆయన, ఐటాకి సంబంధించిన డైరెక్టర్ ఆయన. సో అందుకే భారతదేశమే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఈ ఎయిర్వేస్కి సమస్య వచ్చినా కానీ ఈ అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇండిగో కూడా ఆ అసోసియేషన్లో మెంబరు. ఇండిగో కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ సంబంధించినటువంటి నిబంధన కారణంగానే జెట్ ఎయిర్వేస్ కానీ కింగ్ ఫిషర్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి, నష్టాలు పాలయ్యాయి. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని అలాగే ఆ ఎయిర్లైన్స్ తోటి కూడా సంప్రదించి ఫీజిబిలిటీ ఉందా లేదా, ఎఫ్డిటిఎల్ అమలు చేసేటప్పుడు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోకుండా సంప్రదింపులు జరపకుండా చేసినందునే ఇండిగో సమస్య వచ్చింది అని చెప్పి విల్ వాల్ష్ చెప్తున్నారు, అభిప్రాయపడుతున్నారు ఆయన. కరెక్ట్గా ఇక్కడే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కొంత భిన్నంగా మనకి ఇండిగో వివాదం కనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ భారత విమానయాన శాఖ 9 నెలల క్రితమే మార్గదర్శకాలను ఫ్రేమ్ చేసింది. ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం, భద్రత కోసం ఈ గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది. దాదాపు 22 గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసింది కొత్తగా. దీంట్లో 15 గైడ్లైన్స్ ఆల్రెడీ అమలు జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 29వ తారీఖు నుంచి మాత్రమే ఎఫ్డిటిఎల్ అనేది వచ్చింది. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది.